ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు వస్తాడు. అతనికి తెలియదు, అతని డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా సార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్. బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేస్తే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ తప్పు చేస్తే అదే స్థాయిలో ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను కూడా అనునిత్యం పనిచేయడమే కాకుండా పార్టీ క్రమశిక్షణ కాపాడడానికి కూడా అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం, పడిన కష్టాన్ని వివరిద్దాం, దేనికోసం కష్టపడ్డామో ఇవన్నీ చెప్పి కానీ మనం ముందుకు పోగలిగితే నాకు అనుమానం లేదు, రాబోయేది వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి. 2024 అసెంబ్లీ కంటే మెరుగైన ఫలితాలు చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళా అభ్యర్థుల ఎంపికలో మీరు తప్పు చేస్తామంటే మాత్రం కుదరదు. ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా నిష్ఠతో చేయాలి, మనసు పెట్టి చేయాలి, భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది అనుకుంటున్నాం ఏదో మేము అయిపోయాం, ఎమ్మెల్యే అయిపోయాం, మంత్రులు అయిపోయామని. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళలో మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి. మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి. వన్ టైం ఉండాలంటే ఒక ఆలోచన, శాశ్వతంగా ఉండాలంటే ఇంకొక ఆలోచన. శాశ్వతంగా ఉండాలంటే శ్రమపడ్డాలి. ఏమైనా పర్వాలేదు, పార్టీ ఏమైనా పర్వాలేదు, పార్టీ మీద ఉంటే నేను గెలుస్తానంటే మాత్రం కుదరదు. ఈ విషయం మనందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇక్కడ పిలిచింది కూడా ఈరోజు నేను ఎంపీలని పిలిచాను, ఎమ్మెల్యేలని పిలిచాను, నేషనల్ పార్టీ ఎగ్జిక్యూటివ్స్ గారి కార్యవర్గాన్ని అందరిని పిలిచాం, రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని పిలిచాం. అందరం కూడా ఈ రోజు నుంచి మనస్పర్ధలు లేకుండా అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేసే పరిస్థితి రావాలి. అన్నింటికంటే ప్రజాహితమే ధ్యేయంగా మనం పనిచేస్తే ఈ సమస్యలు ఉండవు.